సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన పరమందు ఆశీర్వదైన మా ప్రియాతి ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నామయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, చాలిన దేవుడవు, మా స్థితిగతులన్నిటికీ కూడా సరిపోయి ఉన్న మా గొప్ప దేవా, నీకే స్తోత్రములు నాయనా. నీ నామాన్ని సన్నుతించి నీ వైపు కన్నులు ఎత్తుచు దేవా, నీవే మాకు ఆశ్రయమని దుర్గమని నాయన నీ వైపు చూచుచున్న మాపై నీ కనుదృష్టి నిలుపుచున్నందుకై నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. నీ కృపను బట్టి దేవా, ఉదయకాల ఆరాధన నీకు మహిమకరముగా, నీకు మహదానందము కలగ చేసుకునే విధముగా జరిగించుకున్న క్రమాన్ని బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నామయ్యా. నీకే స్తోత్రములు. సాయంకాల ఆరాధనలో కూడా జీవము కలిగిన దేవునిగా, నిత్య జీవములకు నాయన ప్రభు కలగ చేసే గొప్ప దేవునిగా మా మధ్యకు దిగి వచ్చినందుకే నీకు స్తోత్రములు నాయన. పరలోక రాజ్యము నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అని వాక్య లేఖనము ద్వారా ప్రత్యక్షపరచబడిన మన్నాను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. ఈ లోకములో ఈ నాయన ఏ స్థలములలో తిరిగి ఉండేవారేమో అయినను మమ్ములందరినీ కూడా నీ గుడారములోనికి నాయన పిలుచుకున్న మా పరమ తండ్రి, నీకే వందనాలు. పిలువబడిన మేమందరము కూడా నాయన మీ యొక్క పిలుపుకు లోబడగలిగే కృపాశక్తిని మాకు దయచేయండి నాయన. ప్రభువా తండ్రి, మీరు మాకిచ్చిన ఈ జీవితములో హద్దులు కలిగి ప్రవర్తించగలిగే క్రీస్తు యేసు మనస్సును మాకు దయచేయమని వేడుకుంటున్నానయ్యా. ఎటువంటి పరిస్థితులు నాయన మా ప్రయాణములో ఎదురైనా తండ్రి, ప్రతి పరిస్థితిలో కూడా వార్త వేయబడిన అనుభవాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అదే రీతిగా తండ్రి దేవా నీవు మాకు అనుగ్రహించిన స్వాతంత్రమును దుర్వినియోగం చేసుకోకుండా దైవికంగా నీలో నాయనా మేము స్వతంత్రులుగా జీవించే కృపాశక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అంతకంటే ప్రభువా ప్రాముఖ్యమైనది, నీవి లోకానికి మా కొరకే వచ్చినది నిత్యము మాతో సహవాసము చేయాలి అని, అట్టి సహవాసములో మీరు మాతో ఉండాలని ఆశపడినట్లుగా నిత్యము మేము మీతో ఉండగలిగే ఆశని మాలో నాయన పుట్టింపచేయమని వేడుకుంటున్నామయ్యా. క్రీస్తులో ఐక్యపరచబడిన వారమై క్రీస్తే సర్వాధికారిగా కలిగి ఉండి జీవించగలిగే ఆత్మను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నానయ్యా. నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రములు తెలియజేసుకుంటున్నాము. ఎందరైతే రక్షణ బాప్తిస్మమును పొందుకొని దేవా నిన్ను అంగీకరించి ఉన్నారో వారి జీవితములలో ఒక నియమము కలిగిన జీవితాన్ని నాయన వారు నాయన అనుసరించగలిగే కృపా భాగ్యములు దయచేయమని వేడుకుంటున్నాను. విన్న ప్రతి మాట నాయన పెడ చెవిన పెట్టే వారిగా కాకుండా స్వీకరించగలిగే మనస్సు యేసు నామములో ప్రతి ఒక్క హృదయములో స్థిరపరచబడును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా నీవు మా ముందుంచిన పరుగు పందములో నాయన వెను తిరగకుండా ముందుకు సాగగలిగే కృపాశక్తిని మాకు ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకే వందనాలు నాయన, నీకే స్తోత్రములు తెలియజేసుకుంటున్నామయ్యా. ఈ శుభ సాయంకాల వేళ నీ దైవ సన్నిధిలో ఆనందించడానికి వచ్చిన ప్రతి ఆత్మను బట్టి మీ నామాన్ని ఘనపరుస్తున్నానయ్యా. బిడ్డలు వారి కష్టార్జితముల నుండి చేయి చాపిన ప్రతి హృదయమును నిండు మనస్సుతో బహుగా ఆశీర్వదించమని వేడుకుంటున్నానయ్యా. నీకే స్తోత్రములు నాయన. ఎవరైతే చాపని స్థితిలో ఉన్నారో వారి యొక్క హస్తము కోచ కాకుండానట్లు బహు ఉన్నతమైన స్థితిలో వారిని యేసు నామములో ఆశీర్వదిస్తున్నందుకై నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభువా విత్తబడిన ప్రతి కానుక యేసు నామములో నీ నామ మహిమ ఘనత కొరకై వాడబడును గాక అని ప్రార్థిస్తున్నానయ్యా. నీ రాజ్య వ్యాప్తి నిమిత్తమై వాడబడును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే వందనాలు నాయన, నీకే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నానయ్యా. తండ్రి ఏ పాదములో నొప్పి దాగి ఉన్నదో నాకు తెలియదు, కానీ నీ గుడారములో ఉన్న ప్రతి బిడ్డ మోకాలులో దాగి ఉన్న ప్రతి విధమైన సమస్య నజరేయుడైన సర్వశక్తి కలిగినటువంటి యేసు నామములో తొలగిపోవును గాక అని యేసు అధికారము కలిగిన నామములో ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. నీకే వందనాలు నాయన, నీకే స్తోత్రములు. ప్రతి ఒక్క బిడ్డ ముఖములో నీ యొక్క వెలుగు ప్రకాశింపబడును గాక అని ప్రార్థిస్తున్నానయ్యా. వారెన్నడూ చూడని ఊహించలేని గొప్ప కార్యములు వారి బ్రతుకులలో నాయన అనుభవించ
దీవించుదురుగాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే వందనాలు నాయన, నీకే స్తోత్రములు నాయన, నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. దేవా, నీ వెన్నుకున్న నాయన వాడుకుని ఉన్నటువంటి నీ పాత్రను బట్టి నామాన్ని గణపరుస్తున్నాను. యవన కాలములో ఉండి ఉండగా నీ కాడి కింద భద్రపరచబడిన బలమైన అంబువలే విడని స్థిరపరచమని వేడుకుంటున్నానయ్యా తండ్రి. నీ అరచేతిలో బలమైన సాధనముగా బహుతరములకు శోభాతిశయముగా నీ కొరకు ఆత్మలను సంపాదించే బలమైన దివిటీగా నీ బిడ్డను వాడుకోమని వేడుకుంటున్నాను తండ్రి. దేవా, యవన ప్రాయములో ఉండి ఉండగా బిడ్డ జీవితంలో నీ చిత్తము నీ ప్రణాళిక యేసు నామములో నెరవేరుస్తున్నందుకే నీకు వందనాలు నాయన, నీకే స్తోత్రములు నాయన, నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానయ్యా. స్థానిక దైవజనులైనటువంటి నీ కుమారుణ్ణి, దైవజనుడైనటువంటి నీ కుమార్తెని ప్రభువా నీ యొక్క కబంధ హస్తాలకు సమర్పిస్తున్నానయ్యా. నీ అరచేతిలో బలమైన సాధనాలుగా సమభూమి కలిగినటువంటి పట్టణములో నడిపింపబడే బలమైన ఆయుధాలుగా వారిని వాడుకున్నామని వేడుకుంటున్నానయ్యా. భారమును వారిలో పుట్టించి సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై, నీ రాజ్య వ్యాప్తి నిమిత్తమై, నశించిపోయే ఆత్మల నిమిత్తమై ప్రభు నీ రాకడ కొరకు సిద్ధపరిచే బలమైన యోగులుగా వారిని అభిషేకించి వాడుకోమని వేడుకుంటున్నానయ్యా. వారి జీవితాలలో మీరు చేయబోతున్న మహత్కార్యాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన. బలమైనటువంటి నీ కృప బిడ్డలపై కురిపిస్తున్నందుకే నీకు వందనాలు నాయన. వారి బ్రతుకులలో నూతనమైనటువంటి వెలుగును కురిపిస్తున్నందుకే నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. నీకే వందనాలు నాయన. తల్లి గారిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. వృద్ధాప్యములు ఉండి ఉండగా బిడ్డపై నీ యొక్క కృప మెండుగా కురిపింపబడునుగా అని ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి. బిడ్డ జీవితంలో సకల సమృద్ధితో కూడిన ఆరోగ్యము యేసు నామములో సిద్ధింపబడునుగా అని ప్రార్థిస్తున్నానయ్యా. బ్రతికినంత కాలము, జీవించినంత కాలము దేవా నీ యందు ఆనందిస్తూ ప్రభు నీ రాకడ కొరకు సిద్ధపడుతూ దేవా నాయన నిలిచి ఉండే కృపను దయచేయమని, ఈ సంఘమునకు కిరీటముగా నీ నామమునకు మకుటముగా బిడ్డలు వాడుకున్నామని వేడుకుంటున్నానయ్యా. నీకే స్తోత్రములు, నీకే వందనాలు, నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానయ్యా. నీ కృపను బట్టి ఈ దినము నాయన నీ ఇంటిలోనికి అడుగు పెట్టించుకున్న ముగ్గురును బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నానయ్యా. నీ ఇంటిలోనికి అడుగు పెట్టి ఉన్నటువంటి నీ పాత్రలు నాయన నిత్యము నీ రక్తములో కడగబడిన వారిగా, నీ ఆత్మతో నింపబడిన వారిగా, నీ నిత్యలోక రాజ్యానికి వారసులవడానికి కావలసినటువంటి పరుగు పందములో ముందుకు సాగగలిగే దైవిక శక్తి చేత వారిని నేను నింపుచున్నందుకే నీకు స్తోత్రములు నాయన. నీకే వందనాలు, నీకే స్తోత్రములు నాయన. వారికి బాప్తిస్మం ఇచ్చినటువంటి నీ దైవచరణను బట్టి కూడా మీ నామాన్ని స్తుతిస్తున్నానయ్యా. వారిపై మెండైన అభిషేకముల గురించి కురిపించమని, నీ సన్నిధిని వారిపై మెండుగా దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. దేవా నీకే వందనాలు, దేవా నీకే స్తుతులు, దేవా నీకే స్తోత్రములు తెలియజేసుకుంటున్నామయ్యా. ఈ చల్లని సాయంకాల వేళ ఇంతవరకు కూడా ఆశ కలిగి నీ దైవ సన్నిధిలో కనిపెట్టుకుని ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో దేవా నీ కృపను మెండుగా కురిపిస్తున్నందుకే కృతజ్ఞతాస్తుతి వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో తిరిగి వెళ్ళనైతూ ఉండగా ఈ మానవుని మీరు మాకు తోడయండి. ఎబినేచరువలేని సహాయములు మాకు దయచేయమని, పరాక్రమశాలువలే మా వెన్నంట ఉండి మేఘవాహనుడే మా పైన ముందుకు నడిపించమని, మీ ఉన్నతమైన గొప్ప నామానికి మహిమ తెచ్చుకోనమని వేడుకుంటూ సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో మా ఈ ప్రార్థన మీరు స్వీకరించినందుకై కృతజ్ఞతాస్తుతి వందనాలు తెలియజేసుకుంటూ సమాధానకర్తగా మా మధ్యకు దిగిరాని ఉంటున్నందుకై వందనాలు తెలియజేసుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.